ఇదిగోండి మనం చేసిన పొడి మొత్తం ఇలా 2 బాటిల్స్లోకి అయితే వచ్చింది. ఈ బాటిల్లో హాఫే వచ్చింది. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇదైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక స్పూన్ వేసుకొని ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మంచి స్పైసీగా టేస్టీగా చూస్తున్నారు కదా ఎంత బాగా వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది 1 కిలో కందిపప్పు అనమాట. ఈ కిలో కందిపప్పు మనం బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నాక ఏంటంటే మనం ఇది కానీ ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త సాల్ట్ కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకుంటే కనుక మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట ఈ కందిపొడి అనేది. అయితే ఇది ఇడ్లీతో కానీ లేకపోతే మనకి రైస్తో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలానే మనకి ఎమర్జెన్సీ పర్పస్లో సాంబార్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని సాల్ట్ కలపం కాబట్టి, కలపకుండా ఇలా నేరుగా ఆడించుకొని ఉంచుకుంటాం కాబట్టి అది కాస్త మనం ముక్కలన్నీ ఉడికించుకొని కాస్త పొడి తీసుకొని కలిపి మనం సాంబార్లో కలుపుకున్నాము అంటే సూపర్ ఉంటుంది. అయితే ఇది లో ఫ్లేమ్లో బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇగోండి ఈ పక్క సున్నుండల కోసం కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను, అది కూడా ఫ్రై చేస్తున్నాను. అయితే ఎందుకంటే సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, మనం ఇంకా అన్నీ ఫ్రై చేసుకొని అంటే మనకి కావాల్సినవన్నీ పిండ్లన్నీ ఆడించుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఒక్కసారి మనకి కావాల్సిన ఐటెం మనం తయారు చేసేసుకోవచ్చు కదా ఈజీగాను. సో అందుకని చెప్పి ఇగోండి ఇలాగా ఈ సున్నుండల కోసం కూడా ఫ్రై చేసేస్తున్నాను ఈ మినపగుళ్ళు అయితే. అయితే ఇదిగోండి ఇది రెడ్ కలర్ వచ్చేంత వరకు మనకి బాగా కందిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. అయితే మాడిపోకుండా చూసుకోండి. అయితే దీనికి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ధనియాలు, జీలకర్ర, ఇంకా కొంచెం ఒక గుప్పెడు మినపగుళ్ళు, అలాగే ఇంకా ఏమిటి అంటే దాల్ పప్పు అంటే పుట్నాలు అంటారు కదా, పుట్నాలు 1 గ్లాసు పడుతుంది, మెంతులు 1 టీ స్పూను ఇందులో పడుతుంది అనమాట. అయితే మిగతావి కూడా మీకు చూపిస్తాను అన్నీ ఫ్రై చేసేటప్పుడు. ప్రస్తుతానికైతే ముందు కందిపప్పు ఫ్రై అయిపోనిద్దాం. చూస్తున్నారు కదా పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇది చూడండి కలర్ అయితే ఇలా రావాలి, బ్రౌన్ కలర్ వస్తేనే మనకి అది ఫ్రై అయినట్టు అనమాట. లేదు బ్రౌన్ కలర్ రాలేదు అంటే మనకి ఇంకా అది ఫ్రై అవ్వన్నట్టే. పచ్చి వాసన వేసింది అంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఇగోండి ఇది కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఈ కందిపప్పు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కేజీ కందిపప్పుకి ఇగోండి ఈ కప్పుతో కప్పుడు అంటే ఇది వెయిట్ వైజ్ చూసుకుంటే 100 గ్రామ్స్ ఉంటుందన్నమాట. 1 కిలోకి 100 గ్రామ్స్ ధనియాలు పడుతుంది. ఇంకోండి జీలకర్ర, మెంతులు, ఇంతే కాకుండా ఇంకని పుట్నాలు, ఇంకానేమో మినపగుళ్ళు కూడా పడుతుంది అనమాట. మినపగుళ్ళు కూడా సేమ్ ఇదే కప్పుతో మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. పుట్నాలు ఈ కప్పుతో 2 కప్పులు వేసుకోవాలి. అయితే ముందైతే మనం కందిపప్పును తీసేసి ఈ 2, 3 మనం ముందైతే ఫ్రై చేసుకోవడానికి పెట్టుకుందాం. ఇదిగోండి ఇదైతే ముందు వేసేద్దాం ఇందులో. ఇదిగోండి మినప్పప్పు కూడా ఇదే చూడండి సేమ్ బౌల్ ఇది వేసేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ధనియాలతో పాటు జీలకర్ర కూడా ఇప్పుడే వేసేయచ్చు దీనిలో, మెంతులు కూడా, ఈ 3 కలిపి మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఇటు పక్క మినప్పప్పు కూడా ఫ్రై అవుతుంది కదా, అది ఇది కలిపి మనం రెడీ చేసుకుందాం. అయితే ఇంతలో మనం పుట్నాలు వేసుకుందాం. ఇదిగోండి 2 ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పుట్నాలు వేసుకుందాం. చూస్తున్నారు కదా ధనియాలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు అయితే తీసుకుంటున్నాను. అయితే ఇది నేను 1.5 కప్పు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిల్లుకి తీసుకెళ్ళి ఆడించాలి అనేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అనేది కరెక్ట్గా వాళ్ళ కొలతకు సరిపోవాలి కదా. ఈ వేడికి ఈ పుట్నాలంతా సరిగ్గా సెట్ అయిపోతుంది అనమాట. కందిపప్పు వేడి సరిపోతుంది దానికి. మరి మనం వేరేగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు, ఒక్కసారి కలిపేసుకొని రెడీ చేసేసుకుంటే. అలానే వీటితో పాటు జంతికల పిండి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఆడించుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ధనియాలు చూస్తున్నారు కదా, 1/2 కేజీ ధనియాలు అనమాట ఇవి. అలాగే ఆవాలు 1/4 కేజీ, మెంతులు 1/2 కేజీ తీసుకున్నాను. కానీ ఇంత మెంతులు అయితే వేయాల్సిన అవసరం లేదు, ఇందులో సగం కూడా పట్టదనమాట. ఇప్పుడు మనం కొలుచుకున్నాం కదా, ఈ కప్పుతో కప్పుడు మెంతులు అయితే సరిపోతుంది. అలాగే జీలకర్ర కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి 2 కిలోల కారం ఆడించుకోవడానికి, 2 కిలోల మిరపకాయలకి కారం ఆడించుకోవడానికి సరిపోయినంత క్వాంటిటీ అనమాట ఇవి.
ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా గరం మసాలా పొడి అవి కూడా వేయాలంటే గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఇంకని ఇక్కడికైతే ఇవి ఆ మొత్తం కలిపి ఒకసారి తీసుకెళ్ళి ఆడించుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఇదిగోండి ధనియాలు ఇంచుమించుగా వేగడం స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా మినపగుళ్ళు కూడా ఇది అయిపోతే మనకు కందిగొండకి అన్నీ మనం రెడీ చేసేసుకున్నట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినట్టే. ఈ మినప్పప్పు కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి మొత్తం కలిపేసి ఇలాగా ఒక్క 2 minutes ఇలా ఫ్రై చేసుకున్నామంటే బాగా అన్నీ ఒక దగ్గర పడతారు కదా. ఇంకా ఇది మొత్తం ఫ్రై అయిపోయింది, తీసేద్దాం. ఇంకా ఇదిగోండి ఇందులో వేసేసాను కందిపప్పులో. అయితే ఇది ఇలా తీసుకెళ్ళి మనం మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించుకొని తెచ్చేయడం. ఇంకా బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయింది అంటే ఇంకా మిల్లుకి పట్టుకెళ్ళి మనం ఆడించి తెచ్చామంటే మనకి టేస్టీ కందిపొడి అయితే రెడీ అయిపోతుంది. అయితే మనం ఇది ఇలా నిల్వ ఉంచుకుంటే 1 year వరకు ఉంటుంది. మనం ఇందులో ఏం కలపకూడదు అనమాట. ఇంకని మనం ఇందులో వేసింది కాస్త ఇంగు మాత్రం వేసుకోవాలి. ఇందులో వేసుకుని ఏం కలపకుండా ఇలా ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1/4 kilo కావాలంటే 1/4 kiloకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో మనం ఉప్పు కారం కలుపుకొని ఉంచుకున్నాము అంటే మనకి వాడుకోవడానికి అయితే అవుతుంది. ఇది ఇంకా మనం మిల్లుకి వెళ్ళి వచ్చాక చూద్దాం. మనం మిల్లాడించి తెచ్చుకున్నాక చూస్తున్నారు కదా కందిపిండి అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో మనం కందిపొడి అనేది కలుపుకోవాలనుకుంటున్నామో దానికి సరిపోయినట్టు మాత్రమే తీసుకుందాం. ఇదిగోండి ఈ కప్పుతో 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. దానికి సరిపోయినట్టు మనం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 2 వేసుకోవాలి. అయితే సాల్ట్ అనేది వేడి చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి కళాయి ముందైతే స్టవ్ మీద పెట్టుకున్నాను కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనకి ఎంత సాల్ట్ అనేది వేసుకోవాలో అంత సాల్ట్ వేసేసి అలా ఒక 2 minutes ఉంచేసాము అంటే మనకి అది ఆ వేడికి మాత్రమే ఈ సాల్ట్ అనేది వేడెక్కుతుంది. ఇంతసేపు అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసేద్దాం. ఈ వేడి ఇలా ఉండగా కాస్తంత సాల్ట్ ఇలా వేసాము అంటే ఈ సాల్ట్ మనం ఇలా కొంచెం కలిపితే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం పొడి కారం అంటే మసాలా కలపని కారం దీంట్లో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. సాల్ట్ అనేది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు అంటే ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళైతే కాస్త ఎక్కువగానే ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. నేను కాస్త తక్కువగా తినే వాళ్ళకి తక్కువగా వేసుకోండి. అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే ఇది కాస్త స్పైసీగా తింటేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. చూడండి ఇంత 2 కప్పులు కదా, ఈ 2 కప్పులకి ఇంత రెడ్ చిల్లీ పౌడర్ అనేది పడుతుందనమాట. అయితే ఇందులో ఎందుకు వేసానంటే ఆ వేడికి ఈ కారం కూడా బాగా పడుతుందనమాట, అందుకని ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులోన అదే కప్పుతో 2 కప్పులు మనం వేసేసుకుందాం కందిపొడి అనేది. ఇవ్వండి ఇట్లా 1 కప్పు, అలానే మరొక కప్పు కూడా వేసుకుందాం. ఇంకొక కప్పు కూడా వేసుకున్నాక ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో మనం రైస్ వేడి అన్నంలోకి ఇది కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అయితే ఇది ఇడ్లీతో కూడా మనం కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ మిగిలిన పిండిని ఇలాగా మనం చక్కగా మూత పెట్టేసి ఉంచుకున్నామంటే ఎన్ని రోజుల నుంచినా మనకి ఏం కాదనమాట. మనకి ఏమైనా ముక్క వాసన వస్తుంది, లేకపోతే మనకి ఇంకా చిన్న చేదులాగా అనిపించినా ఏమైనా చేస్తే కాస్తంత ఎండలో పెట్టుకున్నారంటే మరి ఇంకా దానికోసం మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. టేస్ట్ సూపర్ ఉంటుంది. అయితే ఇది ఇలా మనం ఎత్తిపెట్టుకొని ఉంచుకోవడమే. ఇంకా ఇదిగోండి ఇది ఇలా 8 కంటైనర్లోకి అయితే వేసుకొని ఉంచుకుంటే ఇది కూడా మనకి ఒక 2-3 months వరకు ఏం కాకుండా ఉంటుంది. అయితే ఉండాలి మనకి ఇలా ఇంత టేస్ట్గా చేశాక మనకు ఒక వారం రోజులు కూడా మిగలదు, ఇంట్లోనైతే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఉండినట్టయితే మాత్రం ఇది 2 months వరకు 3 months వరకు ఏం కాకుండా చక్కగా ఉంటుంది అనమాట. ఇలా మనం కలిపింది కూడా బాగా మిక్స్ చేసుకున్నాక చూస్తున్నారా కందిపొడి కలర్ బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఒక 8 కంటైనర్లోకి, అయితే ఇది గ్లాస్ బౌల్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను గ్లాస్ బౌల్లోనే వేసుకుంటున్నాను ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.